హాయ్ అండి అందరికీ. ఈరోజు చనా మసాలా కర్రీ ఎలా చేయాలో తెలుసుకుందాం. వీటిని కాబూలీ శనగలు అంటారండి. వీటిని నేను 1 కప్ తీసుకొని నైట్ నానబెట్టుకున్నానండి. నైట్ నానబెట్టుకొని మార్నింగ్ కడిగి మళ్ళీ రాక్ సాల్ట్ వేసి ఇక్కడ 5-6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి. తర్వాత దానిలో మసాలా కోసం కొబ్బరి, పచ్చిమిర్చి తీసుకున్నానండి. ఇక్కడ ఎండు కొబ్బరి, డ్రైడ్ కోకోనట్ తీసుకున్నానండి. వీటిని చిన్న ముక్కలుగా కోసి 2 కలిపి చూడండి. ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఇది లేని వాళ్ళు అల్లం వెల్లుల్లి అయినా వేసుకోవచ్చండి. వాటన్నిటిని వాటర్ యాడ్ చేస్తూ వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. తర్వాత టమాటా, ఆనియన్ చూడండి. ఇక్కడ ఆనియన్ వీలైనంత సన్నగా కట్ చేసుకున్నాను. టమాటా, పచ్చిమిర్చి తీసుకున్నాను. మసాలా దినుసులు బిర్యానీ ఆకు, ఇలాచి, లవంగం, 1 చెక్క, 2 లవంగాలు, 2 ఇలాచి తీసుకున్నానండి, 2 బిర్యానీ ఆకు. స్టవ్ మీద కళాయి పెట్టి ఆయిల్ వేడయ్యాక ఈ మసాలా దినుసులు వేయాలండి. తర్వాత జీలకర్ర వేస్తున్నాను. అది వేడయ్యాక ఆనియన్స్ వేసాను. చూడండి ఇక్కడ చనాదాలు ఇలా మెత్తగా ఉడికిపోవాలండి. చూడండి మనం పట్టుకుంటే ఇలా మెత్తగా అవ్వాలి, అంతవరకు ఉడికించుకోవాలి. తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి, ఆనియన్స్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. చూడండి అది వేగాక మనం ముందుగా చేసి పెట్టుకున్న పేస్ట్ను ఇందులో వేస్తున్నాను. ఈ పేస్ట్ మనం అన్నీ పచ్చివి వేసాం కాబట్టి ఇది ఉడికించుకోవాలండి. ఆయిల్ బయటికి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. సిమ్లో పెట్టి ఆయిల్ బయటికి వచ్చేంత వరకు ఉడికించుకున్నాను. చూడండి ఆయిల్ వస్తుంది లైట్గా. తర్వాత దానిలో మనం సన్నగా కట్ చేసుకున్న టమాటా వేసి పసుపు, ఉప్పు వేసి ఒకసారి కలిపి మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి టమాటా మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకోవాలండి. ఇక్కడ ఈ చనాదాల కర్రీ త్వరగానే అయిపోతుందండి. చూడండి ఇక్కడ టమాటా మగ్గిపోయాక కొంచెం కారం వేస్తున్నాను, కొంచెం ధనియాల పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి వేస్తున్నానండి. అంతా ఒకసారి కలుపుకొని వాటర్ యాడ్ చేయాలండి. చూడండి ఇక్కడ వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇక్కడ 1 కప్పు తీసుకున్నాం కాబట్టి అదే కప్పుతో 2 కప్పులు నీళ్ళు పోయాలి. అందులోనే మనం ముందుగా ఉడికించుకున్న చనాదాలు వేస్తున్నానండి, కాబోలీ శనగలు. ఇవి అక్కడ ఉడికించుకున్న వాటర్ని నేనేం వాడట్లేదండి, మామూలు వాటర్నే యాడ్ చేశాను. చూడండి ఆయిల్ బయటకు వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. చూడండి ఇలా కొంచెం ఆయిల్ బయటకు వచ్చే వరకు ఉడికించుకొని తర్వాత ఇక్కడ నేను కాబూలీ శనగలది మసాలా పౌడర్ ఉంటుందండి, చనా మసాలా అని, దాన్ని వేస్తున్నాను. 2 టీ స్పూన్స్ వేసానండి. తర్వాత గరం మసాలా 1/2 టీ స్పూన్, కసూరి మేతి ఉంటే కసూరి మేతి, లేకపోతే నా దగ్గర అక్కడ పౌడర్ ఉందండి, నేను కసూరి మేతి పౌడర్ వాడాను. మీ దగ్గర కసూరి మేతి ఆకు ఉంటే చేతితో నలిపి వేయొచ్చండి, అది లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు. అంతేనండి. కొంచెం ఆయిల్ బయటకు వచ్చే వరకు ఉడికించుకుంటే మన కాబూలీ చనా మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి. ఇది రైస్, చపాతీ, దోశ, నాన్స్, బటర్ నాన్స్, బిర్యానీలోకి ఇది చాలా చాలా బాగుంటుంది. చాలా హెల్తీ రెసిపీ అండి. మీరు ట్రై చేసి చూడండి. కామెంట్ బాక్స్లో ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.